సింధులోయ నాగరికత ప్రపంచంలోని పురాతన నాగరికతలలో ఒకటి. ఇది ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్ నుండి పాకిస్తాన్ మరియు వాయువ్య భారతదేశం వరకు విస్తరించి ఉంది. ఈ నాగరికత యొక్క సంగ్రహావలోకనం పాకిస్తాన్లోని హిందూ దేవాలయంలో చూడవచ్చు. అవును, పాకిస్తాన్లోని ఒక హిందూ దేవాలయం 5000 సంవత్సరాల పురాతనమైనది. శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయం మహాభారత కాలం నాటిదిగా చెబుతారు. కటాస్రాజ్ దేవాలయం పాకిస్తాన్లోని చక్వాల్ జిల్లా నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సముదాయంలో 7 లేదా అంతకంటే ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి. దీనిని సద్గ్రహ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయ చరిత్ర భోలేనాథ్ కన్నీటికి మరియు మహాభారతంలో పాండవుల వనవాసానికి సంబంధించింది. కటాస్రాజ్ దేవాలయం గురించి తెలుసుకుందాం. కటాస్రాజ్ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు చాలా ముఖ్యమైన ప్రదేశం. కటాస్ ఆలయం నిర్మించబడిన చెరువు శివుని కన్నీటితో నిండి ఉందని నమ్ముతారు. ఇక్కడ శివుడు తన భార్య సతీ సమేతంగా నివసించాడని చెబుతారు. ఆమె మరణానంతరం దుఃఖానికి గురైన శివ కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. వారి కన్నీళ్లతో 2 చెరువులు ఏర్పడ్డాయంటూ ఏడ్చారు. ఒకటి కటరాస్రాజ్లో, మరొకటి రాజస్థాన్లోని పుష్కర్లో ఉంది. ఆలయంలో ఉన్న ఈ కుండాన్ని కటాక్ష కుండ అని కూడా అంటారు. చెరువు మరియు దేవాలయం పేరు కూడా అతని బాధను వ్యక్తపరిచే పదం నుండి ఉద్భవించింది. కటాస్ అంటే కళ్లల్లో నీళ్లు. మరొక పురాణం ప్రకారం పాండవ సోదరులు వారి 12 సంవత్సరాల అజ్ఞాతవాసంలో నివసించిన ప్రదేశం కటాస్రాజ్. అరణ్యాలలో సంచరిస్తున్నప్పుడు పాండవులకు దాహం వేయగా వారిలో ఒకడు నీరు కోసం కటాక్ష కుండ వద్దకు వచ్చాడు. అప్పట్లో ఈ కుండంపై యక్షుడికి హక్కు ఉండేది. నీరు తీసుకోవడానికి వచ్చిన పాండవులను తన ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాతే నీరు ఇవ్వమని అడిగాడు. యక్షుడు సమాధానం చెప్పినందుకు స్పృహ కోల్పోయాడు. అలాగే పాండవులందరూ ఒక్కొక్కరుగా వచ్చి మూర్ఛపోయారు. ఎట్టకేలకు యధిష్ఠిరుడు వచ్చి తన తెలివితేటలను ప్రదర్శించి అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పాడు. యక్షుడు ఎంతగానో సంతోషించి పాండవులను స్పృహలోకి తీసుకువచ్చి నీరు తాగటానికి అనుమతించాడు. ఇందులో బౌద్ధ స్తూపాలు, హవేలీలు మరియు దేవాలయాలు 900 సంవత్సరాల క్రితం బౌద్ధ పాలన మరియు హిందూ షాహీ రాజవంశం సమయంలో నిర్మించబడ్డాయి. ఈ దేవాలయాలలో చాలా వరకు శివునికి అంకితం చేయబడ్డాయి మరియు కొన్ని హనుమంతుడు మరియు రామునికి అంకితం చేయబడ్డాయి. కాంప్లెక్స్ లోపల పురాతన గురుద్వారా అవశేషాలు కూడా ఉన్నాయి. 19వ శతాబ్దంలో గురునానక్ ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ ఇక్కడ నివసించారు. ఇక్కడి దేవాలయాల వాస్తుశిల్పం కాశ్మీరీ. ఇందులో ఆలయ పైకప్పు శిఖరం నుండి చూపబడింది. ఈ ఆలయం చతురస్రాకారంలో నిర్మించబడింది. ఇందులో రామచంద్రాజీ ఆలయం అతిపెద్దది. ఇక్కడి దేవాలయాల గోడలపై అందమైన శిల్పాలతో పాటు మ్యూరల్ పెయింటింగ్స్ కూడా కనిపిస్తాయి. ఈ ముఖ్యమైన విశ్వాస కథల కారణంగా హిందువులు ప్రతి సంవత్సరం వివిధ సందర్భాలలో ఈ ఆలయం వద్ద గుమిగూడారు. ముఖ్యంగా శివరాత్రి సందర్భంగా ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఆలయంలో విగ్రహం లేనప్పటికీ పాండవ సోదరుల త్యాగాన్ని స్మరించుకోవటానికి మరియు శివుని దర్శనం చేసుకోవటానికి యాత్రికులు ఇక్కడకు వస్తుంటారు. ఈ చెరువులో స్నానం చేయటం వల్ల సకల పాపాలు నశించి మోక్షప్రాప్తి కలుగుతుందని విశ్వాసం.